This conference will now be recorded. రైట్. AWS ఆర్డిఎస్ అంటే ఆర్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్, డి ఫర్ డేటాబేస్ సర్వీస్. సో రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. సో ఆర్డిఎస్ ఎందుకు వాడతారు? రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి? సో మామూలుగా డెవలపర్స్, ఇది మోస్ట్లీ డెవలపర్స్ సంబంధించిందండి, మనకు సంబంధించింది కాదు, ఇది డెవలపర్స్ సంబంధించింది. సో మామూలుగా డెవలపర్స్ ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్లో 3 భాగాలు ఉంటాయి, 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ ఏదైతే యూజర్స్ చూస్తారో ఫ్రంట్ ఎండ్, అది ఫ్రంట్ ఎండ్ అనమాట. తర్వాత ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్స్ బటన్ క్లిక్ చేస్తుంటారు, డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, లైక్ లాగిన్ అవుతూ ఉంటారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి అది ఒక సబ్మిట్ చేయగానే రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళిపోతుంది అనమాట. రిక్వెస్ట్ సర్వర్ ఏం చేస్తుందంటే, సో సర్వర్ విల్ చెక్ అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకొచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ, సో యూజర్ ఉంటారు, మామూలుగా యూజర్ తన బ్రౌజర్ నుంచి ఇతను లాగిన్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అయినప్పుడు ఆ రిక్వెస్ట్ అతను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే, సబ్మిట్ చేయగానే ఆ రిక్వెస్ట్ మన అప్లికేషన్కి వెళ్ళిపోతుంది. మన అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంటుందండి? మన అప్లికేషన్ ఒక ఇన్స్టెన్స్లో ఉంటుంది, ఒక EC2 ఇన్స్టెన్స్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, అది మన అప్లికేషన్. ఇట్స్ ఏ వెబ్ అప్లికేషన్ అనమాట. సో ఇది ఫ్రంట్ ఎండ్, దిస్ ఇస్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటాం, రైట్. సో ఒకసారి వచ్చిన తర్వాత ఫ్రంట్ ఎండ్కి ఇతను ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా లేదా అనేది ఫ్రంట్ ఎండ్కి ఐడియా ఉండదు. సో ఫ్రంట్ ఎండ్లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. కొన్ని యాక్టివిటీస్ అంటే అతను యూజర్ నేమ్ ఎంటీ ఇచ్చాడా, పాస్వర్డ్ ఎంటీ ఇచ్చాడా, లేదా యూజర్ నేమ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, సో ఇవన్నీ కూడా అది చెక్ చేస్తుంది. అప్పుడు సబ్మిట్ చేసినప్పుడు ఆ ఎంటీగా ఉన్నాయా ఫీల్డ్స్ ఏమన్నా అనేది అది చెక్ చేస్తుంది. చెక్ చేసి ఏదైనా ఎంటీగా ఉంటే కనుక అది యూ హ్యావ్ టు ఎంటర్ యూజర్ నేమ్ కానీ యూ హ్యావ్ టు ఎంటర్ ఈ పాస్వర్డ్ అని ఒక మెసేజ్ వాళ్ళకి చూపిస్తుంది అనమాట. ఫ్రంట్ ఎండ్ అంతవరకు మాత్రమే ఫ్రంట్ ఎండ్ చేయగలుగుతుంది, రైట్. బట్ ఒకవేళ వాళ్ళు ప్రాపర్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే కనుక ఫ్రంట్ ఎండ్కి ఏమాత్రం ఐడియా ఉండదు. సో అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఐడియా దానికి ఉండదు. సో ఏమవుతుందంటే ఆ రిక్వెస్ట్ ఇంకొక లేయర్కి వెళ్తుంది డెవలపర్స్కి. ఇంకొక 3 లేయర్స్ ఉంటాయి, దాన్ని వాళ్ళు 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. 3 టైర్ ఆర్కిటెక్చర్ లేదా టైర్ ఆర్కిటెక్చర్ అంటారు అనమాట. సో మామూలుగా నార్మల్లీ ఎవ్రీ అప్లికేషన్ విల్ కంటైన్ మినిమమ్ 3 లేయర్స్. మామూలుగా లేయర్స్ కూడా అంటారు. అంటే లేయర్స్ 3 కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి అయినా ఉండొచ్చు కాబట్టి లేయర్స్ అంటారు. జనరల్గా అయితే 3 లేయర్స్ ఉంటాయి. ఈ 3 లేయర్స్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్. ఇందాక అనుకుంటున్నాం కదా మనం, అది ఫ్రంట్ ఎండ్, లేదా దీన్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. రెండోది వచ్చేసి బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అనేది జనరల్గా .NETలో కానీ జావాలో కానీ డెవలప్ చేస్తారు. ఇది బిజినెస్ లాజిక్ అంటారు, ఈ లేయర్ని బిజినెస్ లాజిక్ లేయర్. లాస్ట్లో మనకి ఉండేది డేటాబేస్. ఇవాళ నేర్చుకోబోతుంది ఈ లేయర్ గురించి మనం. ఓకే, ఇది మనం నేర్చుకోవట్లేదు కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ అనేది చెప్తాను మీకు. డేటాబేస్. సో ఈ 3 ఉంటాయి. సో ఈ పిక్చర్లో కూడా మనకి మీరు అది యూజర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ విల్ సెంట్ టు అండి డేటా బిజినెస్ లాజిక్.
మౌస్ సరిగ్గా పనిచేయట్లేదు నాది. సో ఇక్కడ బిజినెస్ లాజిక్ వెళ్తుంది. బిజినెస్ లాజిక్లో కాదు సార్, అది స్ట్రైట్ లైన్ సార్. పక్కన ఉన్న లైన్ తీసుకుంటే అప్పుడు కర్లీ లైన్ వస్తుంది. ఒక్క నిమిషం అండి, ట్రై చేస్తాను. ఇది బిజినెస్కి వెళ్తుంది అనమాట. రైట్, మీరు పక్క లైన్ ఏదో అన్నారు, ఇది అంటున్నారా? ఎస్ సార్. ఓకే, పర్ఫెక్ట్. సో బిజినెస్ లాజిక్కి వెళ్తుంది నెక్స్ట్. లేదు, ఫస్ట్ కూడా పని చేస్తుంది కానీ నా మౌస్ పని చేయట్లేదు. యాక్చువల్లీ అది ప్రాబ్లం. నా మౌస్ పని చేయట్లేదు కరెక్ట్గా, క్లిక్ రిలీజ్ అవ్వట్లేదు. సరే, ఇట్స్ ఓకే. అది రిలీజ్ అవ్వాలి. డన్. సో ఇది బిజినెస్ లాజిక్ వెళ్తుంది. ఇక్కడ బిజినెస్ లాజిక్లో ఏంటంటే జావా ప్రోగ్రామ్ కానీ, .NET ప్రోగ్రామ్ కానీ, పైథాన్ కానీ ఉంటుంది ఇక్కడ. ఈ ఫ్రంట్ ఎండ్ జనరల్గా అయితే యాంగులర్ ప్రోగ్రామర్స్ యాంగులర్తో డెవలప్ చేయొచ్చు, రియాక్ట్ డెవలప్ చేయొచ్చు, ఇంకేదైనా .NETతో కూడా డెవలప్ చేయొచ్చు, జావాతో కూడా డెవలప్ చేయొచ్చు. అయితే బిజినెస్ లాజిక్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్ట్గా ఉన్నాయా మళ్ళీ వెరిఫై చేసిన తర్వాత బిజినెస్ లాజిక్ ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫర్మేషన్ అది అతను ఎంటర్ చేసిన కరెక్ట్ ఉందా లేదా నాకు తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటాబేస్లో ఉంటుంది. అదంతా కూడా డేటాబేస్లో ఉంటుంది కాబట్టి ఆ రిక్వెస్ట్ మళ్ళీ బిజినెస్ లాజిక్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ మళ్ళీ డేటాబేస్కి ఫార్వర్డ్ చేస్తుంది. డేటాబేస్ కంటైన్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అందుకే మామూలుగా డేటాబేసెస్ అన్నీ కూడా మనం ఎక్కడ క్రియేట్ చేస్తామండి? ప్రైవేట్ సబ్నెట్ డేటాబేస్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. డేటాబేస్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ లైక్ ఒరాకిల్, MySQL, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, ఇలాంటివి చాలా డేటాబేస్ ఉన్నాయి. PostgreSQL, ఇలా చాలా ఉంటాయి. డేటాబేసెస్ రకరకాలుగా ఉంటాయి. సో MongoDB, ఇవన్నీ చాలా రకరకాల డేటాబేస్లు ఉంటాయి. సో వీటి పర్పస్ ఏంటి? టు స్టోరింగ్ ది ఇన్ఫర్మేషన్. సో ఈ రిక్వెస్ట్ డేటాబేస్కి వెళ్తుంది. సో డేటాబేస్లో ఆ సాఫ్ట్వేర్ వర్క్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ అనమాట. అది మీకు ఎలాంటి డేటా అయినా కూడా చాలా ఫాస్ట్గా సెర్చ్ చేసి మీకు ఇచ్చేస్తుంది, రిజల్ట్ ఇచ్చేస్తుంది. సో అది ఫాస్ట్గా సెర్చ్ చేయడమే దాని పని. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్. డేటా స్టోర్ చేసుకుంటుంది. మీరు అడిగినప్పుడల్లా మీకు డేటా ఇచ్చేస్తుంది. లేదా మీరు అడిగినప్పుడు ఇది మీకు రిజల్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఇచ్చారు, పాస్వర్డ్ ఇచ్చారు, అది వెంటనే బిజినెస్ లాజిక్ ప్రోగ్రామ్ డేటాబేస్గా ఈ రికార్డ్ డేటాబేస్లో ఉందా అని చెక్ చేస్తుంది. ఈ యూజర్ నేమ్ విత్ దిస్ పాస్వర్డ్ ఎగ్జిస్ట్స్ అని చెక్ చేస్తుంది డేటాబేస్లో. ప్రతి యూజర్కి ఒక రికార్డ్ ఉంటుంది అనమాట. ఒక టేబుల్ అనేది ఉంటుంది. జనరల్గా డేటాబేస్లో టేబుల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ టేబుల్ కాన్సెప్ట్లో మనకి మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. ప్రతి యూజర్కి ఒకవేళ అమెజాన్లో అజ్యూమ్ 1 lakh, 2 lakhs, 3 lakhs కస్టమర్స్ ఉన్నారు. ప్రతి కస్టమర్కి ఒక ఎంట్రీ ఉంటుంది. ఇందులో ప్రతి కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్లో ఉంటుంది, రైట్. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటాబేస్లో మెయింటైన్ చేస్తుంది. రికార్డ్స్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ కస్టమర్ ఇంతకుముందు ఏమేమి పర్చేస్ చేశాడు అవి కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈ విల్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా మనకి డేటాబేస్ లేకుండా ఓన్లీ ఫ్రంట్ ఎండ్తో పని అవ్వదు. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అండ్ బిజినెస్ లాజిక్ ఈ 2 లేయర్స్ పని అవ్వదు. కంపల్సరీ డేటాబేస్ ఉండాల్సిందే. సో డేటాబేస్ లేకుండా ఏమైనా అప్లికేషన్స్ రాయొచ్చా అంటే ఎస్, రాయొచ్చు. స్టాటిక్ సైట్స్ ఉంటాయి. మనము ఇంతకుముందు ఫ్రీ CSS.comలోకి వెళ్ళి చూసాం కదా. స్టాటిక్ సైట్స్ అవన్నీ కూడా స్టాటిక్, దాంట్లో డేటా అవసరం లేదు. ఆ డేటా ఎప్పుడు మారదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది అనుకోండి. అలాంటివి డేటాబేస్తో పని ఏమి ఉండదు. జస్ట్ ఆ పేజ్ ఎప్పుడు మారవు. అట్ ద సేమ్ టైం అక్కడ ఏం ట్రాన్సాక్షన్స్ కూడా చేయలేము, జస్ట్ వ్యూ చేసుకోవచ్చు అంతే. సో అలాంటి వాటికి డేటాబేస్ అవసరం లేదు. ఎక్కడైతే బిజినెస్ చేస్తామో అప్పుడు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అవన్నీ చాలా ఉంటాయి కాబట్టి మనకి ఈ 3 లేయర్స్ కంపల్సరీ. సో ఇవాళ మనం డేటాబేస్ అనేది ఏం చేస్తామంటే, సో ఈ బిజినెస్ లాజిక్ నుంచి డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి కదా. ఈ కనెక్ట్ అవ్వడానికి డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఫైల్ వాడతారు. దే యూజ్ ఎ ఫైల్ కాల్డ్ కాన్ఫిగరేషన్ ఫైల్. దే యూజ్ ఎ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే జనరల్గా జావాలోను, .NET ప్రతి దాంట్లోనూ ఉంటుంది కాన్ఫిగరేషన్ ఫైల్. కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుందండి. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో వాళ్ళు ఒక డేటాబేస్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎండ్ పాయింట్ URL. ఎండ్ పాయింట్ అంటే ఒక డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి. ఎండ్ పాయింట్
ఎండ్ పాయింట్ URL. ఈ ఎండ్ పాయింట్ URL ఎందుకు వాడతాము? ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనకి డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటాయి. వన్ ఆఫ్ దమ్ ఇస్ ఎండ్ పాయింట్ URL. ఎండ్ పాయింట్ URL ఏం లేదండి, ఇట్స్ ఏ URL విచ్ అలౌస్ టు కనెక్ట్ ఏ డేటాబేస్ సర్వర్. ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి ఈ లింక్ అవసరం. ఎందుకు కనెక్ట్ అవ్వాలి? అంటే లాగిన్ అవుతున్నాడు, ఒక ఎగ్జాంపుల్ చూసాము. లేదు, ఫ్యూచర్లో వాళ్ళు ఒక ప్రోడక్ట్ గురించి చూస్తున్నారు, ఒక ప్రోడక్ట్ దే వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ మొబైల్. ఓకే, మొబైల్ గురించి చూస్తున్నారు, సపోజ్ మొబైల్ ఎక్స్ గురించి చూడొస్తున్నారు. ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ కూడా అది ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది. ఇలా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయండి. సో ఫ్రంట్ ఎండ్ నుంచి రకరకాల రిక్వెస్ట్స్ యూజర్స్ ఫ్రంట్ ఎండ్ రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. మొబైల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఓకే, సో రిక్వెస్ట్ మళ్ళీ బిజినెస్ లాజిక్ వెళ్తుంది. బిజినెస్ లాజిక్ ఏం చేస్తుంది? దాని దగ్గర మొబైల్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇట్ విల్ కనెక్ట్ టు డేటాబేస్ అడుగుతుంది, ఈ సో అండ్ సో పర్టికులర్ మోడల్ డీటెయిల్స్ కావాలి. అది మళ్ళీ డేటాబేస్ ఏం చేస్తుందండి? ఇట్ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రికార్డ్స్. ఇట్ విల్ మెయింటైన్ సమ్ రికార్డ్స్. ఈ రికార్డ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, లేదా డేటాబేస్ సంబంధించిన డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు. వాళ్ళకి ఈ డేటాబేస్ కనెక్ట్ అయ్యి వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేస్తారనమాట. డేటాబేస్ ముందే ఎంటర్ చేసేస్తారు కాబట్టి అక్కడ డేటా ఉంటుంది. సో ఆటోమేటిక్గా డేటా అయితే రాదు, ముందు ఎవరో ఒకరు ఎంటర్ చేయాలి. సో దానికి SQL సర్వర్, అంటే SQL అనే లాంగ్వేజ్ ఉంటుంది, స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అంటారు. సో ఆ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు మాత్రమే డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు. సో దానికి వేరే వాళ్ళు ఉంటారు మళ్ళీ, ఓకే. సో వాళ్ళు డేటా అంతా ఎంటర్ చేస్తారు. సో ఎప్పుడైతే సో మొబైల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలని ఎవరైనా యూజర్ వెబ్సైట్లో క్లిక్ చేశాడో, ఆ రిక్వెస్ట్ గోస్ టు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఫ్రంట్ ఎండ్ విల్ కనెక్ట్ టు బిజినెస్ లాజిక్ విల్ కనెక్ట్ టు డేటాబేస్. సో ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి అంటే బిజినెస్ లాజిక్ విల్ డూ వాట్? ఇట్ విల్ చెక్ ద కాన్ఫిగరేషన్ ఫైల్. ఇక్కడ ఎండ్ పాయింట్ URL ఉంటుంది ఒకటి, ఆ URLతో కనెక్ట్ అవుతుంది. యాక్చువల్గా URL లేకపోతే ఈ సర్వర్ దీన్ని కనెక్ట్ అవ్వదు. URL కంపల్సరీ. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి మూడు కూడా డిఫరెంట్ వర్చువల్ మిషన్స్, ఓకే, లేదా డిఫరెంట్ మిషన్స్ అవ్వచ్చు, వేరే మిషన్స్లో ఉంటాయి. ఇది ఒక EC2 ఇన్స్టెన్స్లో ఉంటుంది, ఇది ఒక EC2 ఇన్స్టెన్స్లో ఉంటుంది, ఇది ఒక EC2 ఇన్స్టెన్స్లో ఉంటుంది. ఈ రెండు కూడా డిఫరెంట్ ప్రైవేట్ సబ్నెట్స్లో ఉండొచ్చు, ఇది పబ్లిక్ సబ్నెట్లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. ఎలా ఉన్నా కూడా యూజింగ్ నెట్వర్కింగ్ అన్నీ కూడా సేమ్ నెట్వర్క్లో ఉంటాయి. దే కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్, ఓకే, దే క్యాన్ బి ఏబుల్ టు కమ్యూనికేట్. సో మనం ఇవాళ ఏం చేస్తాం? మన జాబ్ RDSలో ఏంటంటే we have to create, they will ask us to create a database, not exactly the database లో రికార్డ్స్ కాదు, డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన ఎండ్ పాయింట్ URL కనెక్ట్ చేయమని ఇవ్వమని చెప్తారు. మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం. వాళ్ళు అడుగుతారు ఏ డేటాబేస్ క్రియేట్ చేయమని, వాళ్ళు చెప్తారు. MS SQL క్రియేట్ చేయాలా, SQL సర్వర్ క్రియేట్ చేయాలా, ఏం క్రియేట్ చేయాలి, ఒరాకిల్ డేటాబేస్ క్రియేట్ చేయాలా, వాళ్ళు చెప్తారు. అది మనం క్రియేట్ చేస్తాం. చేసిన తర్వాత మనకి ఎండింగ్లో ఒక అమెజాన్ ఎండ్ పాయింట్ URL వస్తుందండి. ఎండ్ పాయింట్ URL వస్తుంది, ఆ URLని వాళ్ళకి ఇచ్చేస్తాం. అంతటితో మన మనీ అయిపోతుంది, అంతే, సింపుల్. అయితే ఎలా అయితే మనము ఇన్ని రోజులు మనం క్లౌడ్లో ఎలా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నామో, డేటాబేస్ కూడా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే డేటాబేస్ కూడా ఒక సాఫ్ట్వేర్, అది కూడా ఒక సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్ ఒక సర్వర్లో రన్ అవుతూ ఉండాలి, అది కూడా ఒక ప్రోగ్రామే, ఒక సర్వర్ రన్ అవుతూ ఉంటుంది. సో అమెజాన్ వాళ్ళు ఏం చెప్పారు, మామూలుగా అయితే రియల్ టైంలో ఏం చేస్తామంటే, ఒకవేళ క్లౌడ్ లేకపోతే మనమే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం, ఆ ఇన్స్టెన్స్లో డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తాం, ఫిజికల్ మిషన్లో చేస్తాం. బట్ అమెజాన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము కూడా మీరేం క్రియేట్ చేసే అవసరం లేదు, EC2 ఇన్స్టెన్స్ లాంటి క్రియేట్ చేసే అవసరం లేదు, మేమే క్రియేట్ చేసేస్తాం. మీరు జస్ట్ మీకు ఏ డేటాబేస్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి చాలు, మేమే ఆటోమేటిక్గా ఒక సర్వర్ క్రియేట్ చేస్తాం, అందులో ఆ డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తాం. మీరు లైసెన్స్ కూడా కొన్ని అవసరం లేదు, మా దగ్గర ఉంటాయి. మీరు జస్ట్ యూ టు పే యాజ్ యూ యూస్, మీరు ఎన్ని గంటలు వాడతారో అన్ని గంటలు పే చేస్తే చాలు. సో ఆ విధంగా వాళ్ళు చేసేస్తారనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు ఫిజికల్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనము క్లౌడ్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. క్లౌడ్లో మనకి ఒక సర్వీస్ ఉంటుంది కాల్డ్ AWS RDS అనే సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ మనం క్రియేట్ చేస్తాం. సో ఆ సర్వీస్ క్రియేట్ చేయగానే ఏం జరుగుతుందండి, ఆటోమేటిక్గా ఇంటర్నల్గా ఒక సర్వర్ క్రియేట్ అవుతుంది. ఆ సర్వర్లో
మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డేటాబేస్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డేటాబేస్కి కొన్ని మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఆ డేటాబేస్ నేమ్ పేరేంటి, ఓకే, దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి, అవన్నీ మనము ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మీకు AWS RDS ఏం చేస్తుందంటే వెంటనే ఇట్ విల్ క్రియేట్ ఆల్ ద రిక్వైర్డ్ రిసోర్సెస్ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ యూ ఎండ్ పాయింట్ URL. మీరు ఈ ఎండ్ పాయింట్ URL మీరు డెవలపర్స్కి మనం ఇవ్వాలి. వాళ్ళు ఆ URLని వాళ్ళ కాన్ఫిగరేషన్ ఫైల్లో వాళ్ళు దాన్ని యాడ్ చేసుకుంటారు. దాని తర్వాత ఫ్యూచర్లో ఇలాంటి యాక్టివిటీస్కి వాళ్ళు కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఎండ్ పాయింట్ URL వాడుకుంటారు. ప్రోగ్రామ్లో ఆ ఎండ్ పాయింట్ URL వాడతారు. ఏమైనా డౌట్ ఉందండి ఇంతవరకు? నో సార్. విన్సెంట్ మీకండి? నో సార్. రైట్. సో ఇవాళ మనం ఎలా క్రియేట్ చేస్తాం, డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దామండి. ఓకే, సో లెట్స్ గో. సో జస్ట్ ఇక్కడ సెర్చ్ చేయండి, RDS అని టైప్ చేయండి. RDS చూడండి, RDS మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్, ఇది క్లిక్ చేయండి. సో లెఫ్ట్ సైడ్లో మీకు RDS డేటాబేస్ చూడండి, సెకండ్ ఆప్షన్ డేటాబేసెస్, అది క్లిక్ చేయండి. డేటాబేసెస్. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో క్రియేట్ డేటాబేస్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ డేటాబేస్ మీరు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లీజ్. ముంబై రీజియన్ తీసుకోండి, ఒక్కొక్కసారి నార్త్ వర్జీనియా వస్తుంది. డేటాబేస్ ఏం చేస్తుంది, RDS ఇంటర్నల్గా మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తుంది అది ఇంటర్నల్గా. సో నార్త్ వర్జీనియాకి 6 రీజియన్స్ ఉంటాయి, ముంబైకి 3 రీజియన్సే ఉంటాయి. వర్జన్ తీసుకున్నారు అనుకోండి, అది క్రియేట్ చేశారు అనుకోండి, కొన్ని ఎక్స్ట్రా రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి అనమాట. సో డెఫినెట్లీ మీకు ఎంతో కొంత ఛార్జెస్ అయితే అప్లై అవుతాయి. అందుకని ముంబైలో క్రియేట్ చేసుకోండి అండ్ తొందరగానే దాన్ని డిలీట్ చేసేసేయండి. ఓకేనా? రైట్. క్లిక్ ఆన్ క్రియేట్ డేటాబేస్. ఇక్కడ 2 ఉంటాయి, స్టాండర్డ్ క్రియేట్, ఈజీ క్రియేట్. ఈజీ క్రియేట్ ఏంటంటే ఆటోమేటిక్గానే అది కొన్ని ప్రీ సెలెక్ట్ చేసేస్తుంది. స్టాండర్డ్ అయితేనేమో ఫ్రమ్ స్క్రాచ్ మనం చేస్తాం. మనం స్టాండర్డ్ క్రియేట్ తీసుకుందాం. తర్వాత ఇక్కడ ఇంజన్ ఆప్షన్స్ అంటే నథింగ్ అండి. నేను చెప్పాను కదా, డేటాబేస్ రకరకాల కంపెనీ వాళ్ళే ఉంటాయని చెప్పాను కదా, అందులో ఒకటి అరోరా ఒకటి అండి. అది అరోరాలో MySQL ఒక టైపు, అరోరాలో PostgreSQL ఒక టైపు. ఈ రెండు కూడా డిఫరెంట్ టైప్స్ అండి. తర్వాత MySQL, MariaDB, PostgreSQL, Oracle, Microsoft SQL Server, IBM DB2, ఇలా ప్రజెంట్ మనకి ఇంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి మార్కెట్లో. బట్ ప్రజెంట్ అమెజాన్ వాళ్ళు ఈ ఈ ఈ పై ఉన్న ఈ టైప్స్ ఆఫ్ సర్వర్స్ డేటాబేస్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. సో మోస్ట్లీ కంపెనీస్లో 100% ఒకవేళ .NET అప్లికేషన్స్ అనుకోండి, .NET అప్లికేషన్స్ అయితే మాత్రం .NET అప్లికేషన్ ఒకవేళ ఈ పిక్చర్లో చూపించినట్టుగా బిజినెస్ లాజిక్ కనుక ఇది .NET డెవలప్ చేస్తే డేటాబేస్ 100% SQL సర్వర్ వాడతారు, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ వాడతారు. ఎందుకంటే .NET అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళది, వాళ్ళకి డేటాబేస్ వచ్చేసి SQL ఇదే వాడతారు. ఒకవేళ జావా అయితే కూడా మోస్ట్లీ 95% to 99% ఒరాకిల్ వాడుతూ ఉంటారు. ఒరాకిల్, రైట్? డిపెండ్స్. ఆ తర్వాత మోస్ట్లీ MySQL వాడుతూ ఉంటారు. డిపెండ్స్ అండి, దట్ అగైన్ డిపెండ్స్, ఇట్ కెన్ బి చేంజ్డ్. బట్ .NET అయితే మోస్ట్లీ SQL సర్వర్ వాడుతూ ఉంటారు. సో ఇవాళ మనము MySQLతో చేద్దాం. MySQL డేటాబేస్ సెలెక్ట్ చేసుకుందాం. సో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ మనకు చెప్పారు, మాకు MySQL డేటాబేస్ కావాలి, దాని ఎండ్ పాయింట్ URL మాకు ప్రొవైడ్ చేయండి అని చెప్తారు. రైట్? we need to provide ఎండ్ పాయింట్ URL. సో వాళ్ళకి మనము ఏం చేస్తామంటే వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్, ఎండ్ పాయింట్, ఈ 3 ఇవ్వాలి. అంటే మనం డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ 3 కూడా వాళ్ళకి మనం క్రియేట్ చేసి ఇవ్వాలి. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మనమే క్రియేట్ చేస్తాం. బట్ ఎండ్ పాయింట్ URL మాత్రం అమెజాన్ RDS ఆటోమేటిక్గా ఒక URL క్రియేట్ చేసి మనకి ఇస్తుంది, అది వాళ్ళకి ఇవ్వాలి. ఈ 3 కూడా డెవలపర్స్కి మనం ఇచ్చేస్తే వాళ్ళు దే విల్ టేక్ కేర్, రెస్ట్ దే విల్ టేక్ కేర్. రైట్? ఫైన్. సో
నేను MySQL తీసుకుంటున్నాను. MySQL తీసుకున్నాక మీకు కింద MySQLలో మళ్ళీ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఇది కూడా వాళ్ళే చెప్తారు. MySQL ఈజ్ ద మోస్ట్ పాపులర్ ఓపెన్ సోర్స్ డేటాబేస్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఇక్కడ మీకు డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. సో డెవలపర్స్ చెప్తారు ఏ వర్షన్ వాళ్ళు చెప్తున్నారో ఆ వర్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. రైట్, సో లేటెస్ట్ వర్షన్ తీసేసుకోండి. సో లేటెస్ట్ వర్షన్ ఇంతకుముందు ఏం తీసుకుంది 36 తీసుకుందాం. ఒక 36 తీసుకోండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనకి ఒక పోర్ట్ యాడ్ చేయాలి. పోర్ట్ నంబర్ 3361 ఐ థింక్. చూద్దాం, ఒక పోర్ట్ నెంబర్ మనం యాడ్ చేయాలి, మన సెక్యూరిటీ గ్రూప్కి యాడ్ చేయాలి. ఓకే, అది చూద్దాం ఇన్ ఏ మూమెంట్. బట్ యాజ్ ఆఫ్ నౌ సెలెక్ట్ ద MySQL సర్వర్, సారీ MySQL అండ్ వన్ ఆఫ్ ద వర్షన్. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. టెంప్లెట్, చూస్ ఏ శాంపుల్ టెంప్లెట్ టు మీట్ యువర్ యూజ్ కేస్. అంటే మీరు ప్రొడక్షన్లో వాడుతున్నారా దీన్ని? ప్రొడక్షన్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. యూస్ డిఫాల్ట్స్ ఫర్ హై అవైలబిలిటీ అండ్ ఫాస్ట్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. అప్పుడు ప్రొడక్షన్, మీరు రియల్ టైంలో ప్రొడక్షన్ వాడుతుంది కాబట్టి ఇదే ఉండాలి. బట్ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఇది మీరు తీసుకోకూడదు. ఓకే, రియల్ టైంలో మనకి డెవలపర్స్ కోసం, టెస్టింగ్ చేసే వాళ్ళ కోసం మన డేటాబేస్ కావాలి, అలాంటప్పుడు ఇది తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫ్రీ టైర్ వాడతాం. ఓకే, మనకి ఫ్రీ టైర్ ఇది తీసుకోండి. ఫ్రీ టైర్ మీరు పొరపాటున కూడా ప్రొడక్షన్ సెలెక్ట్ చేసుకోవద్దు. ప్రెసెంట్ ఫ్రీ టైరే వాడుకోండి. జస్ట్ కమ్ డౌన్ సెట్టింగ్స్, డేటాబేస్ ఇన్స్టెన్స్ ఐడెంటిఫైర్. సో డేటాబేస్ ఇన్స్టెన్స్ ఐడెంటిఫైర్ ఒక పేరు ఉంటుంది. ఈ పేరు మీరు మార్చవచ్చు కావాలనుకుంటే. టైప్ ఇన్ నేమ్ ఫర్ యువర్ DB ఇన్స్టెన్స్. అయితే మీకు DB అనేది క్రియేట్ అవ్వబోతుంది ఒక ఇన్స్టెన్స్లో. ఏదైనా దానికి పేరు ఇవ్వాలనుకుంటే పేరు మార్చాలనుకుంటే మార్చవచ్చు, అదర్వైజ్ ఇలా వదిలేసేయండి. తర్వాత మీ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. మీరు యూజర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ప్రజెంట్ అడ్మిన్ ఉంది, అలాగే ఉంచేయండి. అండ్ పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఆటో జనరేట్ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లేదా మన ఓన్ పాస్వర్డ్ అయినా ఇవ్వచ్చు. సో ప్రజెంట్ నేను ఓన్ పాస్వర్డ్ ఇస్తున్నాను. అండ్ వెరీ వీక్, ఇట్స్ ఓకే. ఇక్కడ కూడా ఒక పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ ఉంటుందా? ఓకే, సో నేను ఒక పాస్వర్డ్ ఇచ్చాను. దెన్ మీకు జస్ట్ కమ్ డౌన్, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ డేటాబేస్ మనం ఫ్రీ టైర్ వాడుకున్నాం కాబట్టి మనకి ఫ్రీ టైర్లో db.t3.micro ఒక ఇలాంటి ఒక కాన్ఫిగరేషన్తో ఉన్న హార్డ్వేర్ మనకి అసైన్ అవుతుంది. సో దానికి మినిమం 2 CPUs ఉంటాయి, 2 కోర్ CPUs ఉంటాయి, 1 GB ర్యామ్ ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ అనమాట. రియల్ టైంలో మీరు ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు మీకు ఏది తీసుకోవాలనేది వాళ్ళు చెప్తారు. మనకి అది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఫ్రీ టైర్లో ఉన్నాం కాబట్టి మిగతా డిజేబుల్లో ఉన్నాయి, బట్ ఇది ఫ్రీ టైర్కి సరిపోతుంది. స్టోరేజ్ 20 GB ఫ్రీగా ఉంటుందండి. 20 GB మీకు ఫ్రీగా ఇస్తారు. సో దట్ యూ కెన్ యాడ్ సమ్ డేటా అండ్ యూ కెన్ ప్రాక్టీస్ ఇఫ్ యూ వాంట్. అంటే మనం చేయము, డేటాబేస్ ఎవరన్నా డెవలపర్స్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు. ప్రజెంట్ 20 GB. ఇవాళ మనము ఈ 20 GB డేటా యూస్ ఏం చేయము, మనం ఓన్లీ URL మాత్రం ఇస్తాం వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ స్టోరేజ్ ఆటో స్కేలింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు స్టోరేజ్ ఇంకా మనకి 20 GB సరిపోకపోతే ఆటోమేటిక్గా ఇంకొంచెం స్టోరేజ్ పెరగాలి అనుకున్నప్పుడు మీరు ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేయొచ్చు. ఎనేబుల్ చేసినప్పుడు మీకు స్టోరేజ్ పెరుగుతూ ఉంటుంది ఆటోమేటికల్గా. అప్ టు 1000 GB వరకు పెరుగుతుంది. మ్యాక్సిమం 1000 GB వరకు పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో మీకు ఆటో స్కేలింగ్ మనకు ఫ్రీ టైర్లో కాబట్టి మీరు ఇది ఉన్నా పర్వాలేదు, ఇది తీసేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. జస్ట్ కమ్ డౌన్. తర్వాత మన డిఫాల్ట్ VPC, మన VPC 3 సబ్నెట్స్ ఉన్నాయి, ఇందులో 3 జోన్స్ ఉన్నాయి. తర్వాత సబ్నెట్ గ్రూప్ అండ్ దీన్ని మనం యాక్సెస్ చేయాలి కాబట్టి మీరు ఇది నో అయినా తీసుకోవచ్చు. మీరు డెవలపర్స్కి అయితే నో ఇవ్వండి, మనం టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ ఇవ్వండి. ఓకే, మనకి ఒక పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలంటే పబ్లిక్ IP వస్తుంది. ఇది ఇవ్వకపోతే మీకు పబ్లిక్ IP రాదు. ఈ ఇన్స్టెన్స్కి పబ్లిక్ IP రాదు. రైట్, పబ్లిక్ IP కావాలనుకున్నప్పుడు ఎస్ ఇవ్వండి. నేను ప్రజెంట్ ఎస్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మీకు డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకుంటుందండి. మనకు ఒక డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, అది తీసుకుంది. కాకపోతే మనం మన ఓన్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసిన రియల్ టైంలో మన ఓన్ సెక్యూరిటీ గ్రూపే క్రియేట్ చేయాలి. ప్రజెంట్ నేను డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకుంటున్నాను. కాకపోతే దీనికి మనం పోర్ట్ నంబర్ 3306 అనుకుంటాను. చూద్దాం, ఒక పోర్ట్ నెంబర్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేయాలి. జోన్స్, ఏ జోన్లో మీరు కావాలి, మనకి ఈ డేటాబేస్ ఎన్ని జోన్స్లో ఉండాలి అనుకున్నప్పుడు యూ కెన్ సెలెక్ట్
నో ప్రిఫరెన్స్ తీసుకోవచ్చు, లేదా ఒక పర్టికులర్ జోన్ తీసుకున్నా పర్లేదు. ప్రెసెంట్ అయితే నో ప్రిఫరెన్స్ ఇచ్చాం. లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. కమ్ డౌన్. ఇక్కడ మీకు అడిషనల్ కాన్ఫిగరేషన్లో మనకి పోర్ట్ నెంబర్ ఉంటుంది, అది మనం యాడ్ చేయాలి. సో పోర్ట్ నెంబర్ 3306. సో ఈ పోర్ట్ నెంబర్ మనం కంపల్సరీ యాడ్ చేయాలి. ఈ పోర్ట్ నెంబర్లోనే ఈ డేటాబేస్ సర్వర్ రన్ అవుతూ ఉంటుంది. దాన్ని యాక్సెస్ చేయాలి అంటే 3306 కంపల్సరీ కావాలి. ఎలా అయితే మనకి ఒక వెబ్ అప్లికేషన్ కనెక్ట్ అవ్వడానికి అపాచీ ఇన్స్టాల్ చేస్తాం, వెబ్ సర్వర్, ఆ వెబ్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి పోర్ట్ నెంబర్ HTTP ఎనాబుల్ చేస్తామో, HTTP పోర్ట్ నెంబర్ 80 ఉంటుంది. జెంకిన్స్కి అయితే పోర్ట్ నెంబర్ 8080, రైట్. సో దీనికి పోర్ట్ నెంబర్ 3306. సో మనం ఏం చేయాలంటే డూప్లికేట్ చేయండి, దీన్ని ఒకసారి డూప్లికేట్ చేసుకొని ఇక్కడ మీరు సెక్యూరిటీ గ్రూప్స్ వెళ్ళండి. ఇక్కడ మనకి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉందండి. ఈ సెక్యూరిటీ గ్రూప్ ఒకసారి ఎక్స్పాండ్ ఇది క్లిక్ చేయండి, ఈ పేరుని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఆల్రెడీ 8080 ఉందా, ఆల్రెడీ పోర్ట్ నెంబర్ 336 ఆల్రెడీ ఉంది ఇందులో, రైట్. సో ఒకసారి దీన్ని నేను ఎనేబుల్ చేస్తున్నాను, ఎడిట్ ఇన్బౌండ్ రూల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, బట్ అయినా మీరు ఒకసారి డిలీట్ చేసేయండి, రైట్. ఇప్పుడు మీకున్న డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్లో మీకు ఇలాగే ఉంటుంది ప్రజెంట్. దీనికి మనము పోర్ట్ నెంబర్ 3306 యాడ్ చేయాలి. ఎలా చేస్తారు చూడండి, యాడ్ రోల్ అంటాం. యాడ్ రోల్ ఇక్కడ మీరు పోర్ట్ అరోరా అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. జస్ట్ కమ్ డౌన్, చూడండి MySQL అరోరా ఇది తీసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడు మీకు పోర్ట్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా 3306 ఇక్కడ వచ్చేస్తుంది. చూడంండి, MySQL తీసుకోగానే 3306 వచ్చేసింది. MySQL అరోరా తీసుకోండి, 3306 వచ్చేసింది. సో ఎవరైనా పోర్ట్ నెంబర్ పబ్లిక్ అయిపోయి కాబట్టి యూ హావ్ టు సెలెక్ట్ ఎనీవేర్. అండ్ నౌ క్లిక్ ఆన్ సేవ్ రూల్స్. సో నౌ దిస్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ హ్యావింగ్ పోర్ట్ నెంబర్ 3306. అది చేయకపోతే మీరు కనెక్ట్ అవ్వలేరు, మీది కనెక్టివిటీ ఫెయిల్ అవుతుంది. కంపల్సరీ ఇది యాడ్ చేయాల్సిందే. అండ్ ట్యాగ్స్ ఆర్ ఆప్షనల్. జస్ట్ కమ్ డౌన్. సో మీరు ఒకవేళ 1 month మీరు ఇలాగే వదిలేస్తే $20 మీరు పే చేయాల్సి వస్తుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫ్రీ టైర్, రైట్. కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి. నౌ క్లిక్ ఆన్ క్రియేట్ డేటాబేస్. ఓకే, క్లిక్ ఆన్ క్రియేట్ డేటాబేస్. సో మీకు ఒక పాపప్ విండోలో వస్తుంది, జస్ట్ క్లోజ్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, క్రియేటింగ్ డేటాబేస్. యువర్ డేటాబేస్ మైట్ టేక్ ఫ్యూ మినిట్స్ టు లాంచ్. ఇక్కడ మీరు వ్యూ క్రెడెన్షియల్స్ డీటెయిల్స్ అన్న క్లిక్ చేస్తే మీకు చూడండి, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ tiger123. ఓకే, ఇది నేను ఇచ్చిందే. ఓకే, సో ఇది యూజర్ నేమ్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామని చెప్పాను కదా, రైట్. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ ఉంది కాబట్టి అడ్మినే ఉంటుంది, అది ఇస్తాం. పాస్వర్డ్ ఇది ఇచ్చేస్తాం. ఇంకా URL మనకి ఇంకా రాలేదు. URL ఇప్పుడు జనరేట్ అవుతుందండి, ఎండ్ పాయింట్ URL ఇప్పుడు జనరేట్ అవుతుంది. ఇది క్లోజ్ చేయండి. చూడండి, ఇట్ ఈస్ క్రియేటింగ్ ద ఇన్స్టెన్స్. ఆ ఇన్స్టెన్స్లో MySQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తుంది, డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తుంది. అన్ని చేసిన తర్వాత ఇట్ విల్ సే దట్ సక్సెస్ఫుల్లీ డేటాబేస్ ఇస్ క్రియేటెడ్. ఓకే, ఒకవేళ వీరికి సక్సెస్ఫుల్ క్రియేట్ అవ్వకపోతే మేబీ పోర్ట్ నెంబర్ 3306 మీరు యాడ్ చేయడం మర్చిపోయి ఉంటారు, అదొక రీజన్ అవ్వచ్చు. సో ఇది ఒకసారి స్టాప్ అయిన తర్వాత మీరు మళ్ళీ వ్యూ డీటెయిల్స్ అన్నప్పుడు ఇక్కడ మీకు ఎండ్ పాయింట్ URL కూడా వచ్చేస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం, ఒక 1 minute వెయిట్ చేద్దామండి. మీకు ఒకవేళ MySQL నేర్చుకోవాలనుకుంటే మనకి నేను చాలాసార్లు W3 స్కూల్స్ చూపిస్తూ ఉంటాను కదా. నేను W3 స్కూల్స్లోకి వెళ్తే మీకు బేసిక్, మీకు పైథాన్ కూడా నేర్చుకుంటే ఇక్కడ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు SQL క్లిక్ చేయండి. సో ఇవి మామూలుగా డేటాబేస్ కనెక్ట్ అయినప్పుడు మనకి డేటా కావాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా క్వైరీస్ అనమాట. సో ఇవి స్క్రిప్ట్స్ లాగా ఉండవు, కానీ సింగిల్ లైన్స్ అలా ఉంటాయి, మల్టిపుల్ లైన్స్ కూడా ఉంటాయి. సో వీటితో మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన డేటా తెచ్చుకుంటాం. జనరల్గా డేటాబేస్ ఇంజనీర్స్ కానీ డెవలపర్స్ కానీ చేస్తారు.
సార్ యాక్చువల్గా మాకు ఉండదు కదా చేయడానికి. మీకు ఉండదు, మనం చేయమండి. ఓన్లీ డెవలపర్స్ చేస్తారు లేదా డేటాబేస్ ఇంజనీర్స్ చేస్తారు. రైట్, ఇప్పుడు సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ డేటాబేస్ 1. ఓకే, ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి, వ్యూ కనెక్షన్ డీటెయిల్స్. చూడండి, ఎండ్ పాయింట్ URL వచ్చింది మనకి. ఇది ఎండ్ పాయింట్ URL. ఇది కూడా మనం కాపీ చేసుకుని ఇచ్చేస్తామండి. దిస్ ఇస్ ఎండ్ పాయింట్ URL. సో వాళ్ళు దీన్ని కాన్ఫిగరేషన్ ఫైల్లో దాన్ని పేస్ట్ చేసేసుకుంటారు, ఒక వేరియబుల్కి అసైన్ చేస్తారండి. సంథింగ్ లైక్ ఎలా చేస్తారంటే వాళ్ళు కాన్ఫిగ్ ఫైల్లో DB కనెక్షన్ సంథింగ్ ఏదో ఒక పేరు ఇచ్చేసి ఈక్వల్ టు ఇలా ఇచ్చేస్తారు. ఓకే, డబుల్ కొటేషన్ వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు ఈ వేరియబుల్, ఇది ఒక వేరియబుల్ లాగా అనమాట. ఎలా అయితే మనము ఇంట్ A = 20 అని ఇట్లా వేరియబుల్స్ ఉంటాయో అలాగా వీళ్ళు ఈ వేరియబుల్ దీన్ని వాళ్ళు కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటుంది కాబట్టి దీన్ని వాళ్ళు జావా ప్రోగ్రాంలో, .NET ప్రోగ్రాంలో, పైథాన్ ప్రోగ్రాంలో ఈ వాల్యూని దీన్ని రిఫర్ చేసినప్పుడు దీని వాల్యూ ఈ లింక్ ఇది వచ్చేస్తుంది. దీన్ని తీసుకొని వాళ్ళు డేటాబేస్కి కనెక్ట్ అవ్వగలుగుతారు. అంటే ఇక్కడ నుంచి రిక్వెస్ట్, ఇంటర్నెట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఫ్రంట్ ఎండ్కి వెళ్తాయి, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్ కనెక్ట్ రావాలి అంటే ఈ URL కంపల్సరీ. అర్థమవుతుందా అండి? ఎస్ సార్. ఈ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇక ఆ తర్వాత మనకు సంబంధం లేదండి, అంతే, వాళ్ళే చూసుకుంటారు. దట్స్ ఆల్. సో దట్ ఈస్ అబౌట్ RDS అండి. దట్స్ ఆల్. ఇంకా అంతకంటే ఎక్కువ చెయ్యం. ఈ స్టేజ్ ఇంతవరకు ఆపేస్తాం మనం. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఇది క్లౌడ్లో లేకపోతే కనుక మనం కూడా చేయము, మనం డెవాప్స్ ఇంజనీర్స్, కానీ అడ్మినిస్ట్రేటర్స్ చేస్తారు. అంటే ఒకప్పుడు అడ్మినిస్ట్రేటర్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, EC2 ఇన్స్టెన్స్ వాళ్ళు ఒక ఫిజికల్ మిషన్ క్రియేట్ చేస్తారు. ఆ ఫిజికల్ మిషన్లో వాళ్ళు ఒక OS ఇన్స్టాల్ చేస్తారు. OS ఇన్స్టాల్ చేసిన తర్వాత అందులో డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేయాలి. కానీ ఇప్పుడు మనము AWS RDS వాడడం వల్ల ఏం జరుగుతుందండి, మనము అవేం క్రియేట్ చేయం మనము. ఎందుకంటే ఈ డేటాబేస్ అనేది ఒక సాఫ్ట్వేర్. మీరు సాఫ్ట్వేర్ ఒక సర్వర్లో ఒక మిషన్లో ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనకు ఏం కావాలి, మనకు ఒక మిషన్ కావాలి. ఓకే, ఒక ఫిజికల్ మిషన్ కావాలి, రైట్. దాని తర్వాత OS కావాలి. OS ఇన్స్టాల్ చేశాకే కదా, ఓన్లీ దెన్ ఆఫ్టర్ దట్ ఓన్లీ యూ క్యాన్ ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్. అంటే ఈ రెండు కంపల్సరీ ఉండాలి. కాబట్టి దీంతో పాటు OSతో పాటు మనం మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తాం, అవునా కదా. సో ఇవన్నీ కూడా చేసిన తర్వాతే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనము వేరే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. బట్ ఇప్పుడు ఏం చేస్తాము, మనం ఓన్లీ ఇది మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం. ఈ 3 మనం చేసామా, మనం చేయలేదు. సో ఇవన్నీ కూడా టేకెన్ కేర్ బై ద క్లౌడ్ ప్రొవైడర్. AWS వాళ్ళు ఈ 3 కూడా వాళ్ళే చూసుకుంటారు. మనం వీ నో టు వరీ, వాళ్ళు ఏ మిషన్ తీసుకున్నారు, ఏ OS వాడారు, మనకు నో టు వరీ. సో దే విల్ మీరు జస్ట్ చూస్ ద డేటాబేస్, దట్స్ ఇట్. వాళ్ళు ఏమంటున్నారంటే జస్ట్ యూ చూస్ విచ్ డేటాబేస్ యూ వాంట్, రెస్ట్ యూ విల్ టేక్ కేర్. మీకు ఒకసారి URLతో మనకు మెయిన్ అవసరం, యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ URL, ఈ 3 కావాలి కాబట్టి యూ గాట్ ఇట్. దెన్ దట్స్ ఆల్. యువర్ అప్లికేషన్ విల్ యూజ్ దిస్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ టు ద డేటాబేస్. ఒకసారి డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత దెన్ దే నో వాట్ దే హ్యావ్ టు డూ విత్ ద డేటాబేస్. అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. దే విల్ టేక్ కేర్ ఫ్రమ్ దేర్. ఓకే, దట్స్ ఆల్ అండి. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి అండ్ వీ విల్ కనెక్ట్ ఆన్ మండే 10:30 కనెక్ట్ అవుదాం. ఆ రోజు మీకు డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్
ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి చాలు. సో ఇది ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నేను ఎలా డిలీట్ చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. నేను డిలీట్ చేయబోతున్నాను. అయితే డిలీట్ చేసే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్నాప్ షాట్స్ ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి. స్నాప్ షాట్స్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ స్నాప్ షాట్ ఏం లేదు కదా, అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి డేటాబేస్కి వెళ్ళండి. సో నౌ సెలెక్ట్ దిస్ డేటాబేస్ చేసుకున్నాక యాక్షన్స్లోకి వెళ్ళండి, డిలీట్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ ఫైనల్ స్నాప్ షాట్ ఉంటుంది, ఇది మనకి అవసరం లేదు. ఓకే, ఇది అన్సెలెక్ట్ చేయండి. ఇది మీరు అన్సెలెక్ట్ చేయకపోతే మీకు స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. అన్సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీ బ్యాకప్స్ ఇప్పుడు ఏంటంటే డేటాబేస్ అనేది అప్పుడే క్రియేట్ చేసి అప్పుడే డిలీట్ చేయరు కదా, మనలాగా ఈ రోజులాగా. జనరల్ డేటాబేస్ అనేది ఎప్పటి నుంచో రన్ అవుతూ ఉంటుంది. దాని బ్యాకప్స్ కూడా ఉంటాయి. మనం బ్యాకప్స్ కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం కదా, డేటాబేస్ బ్యాకప్స్ కూడా ఉంటాయి. సో అవి అలాగే ఉంచేయాలా, వాటిని డిలీట్ చేయాలా, రిటైన్ చేయమంటారా వద్దా? వద్దు, రిటైన్ వద్దు, మనం తీసేసేయాలి. నేను ఇప్పుడు ఐ అక్నాలెడ్జ్ దట్ అపాన్ ఇన్స్టెన్స్ డిలీషన్ automated backups including system snapshots and point in time recovery will no longer be available. అక్నాలెడ్జ్ చేసుకొని దెన్ కన్ఫర్మ్ డిలీషన్ టైప్ డిలీట్ మీ ఇంటూ ద ఫీల్డ్. ఇక్కడ డిలీట్ మీ అని టైప్ చేయండి. చేస్తే ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. చూడండి డిలీటింగ్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీరు ఇందాక నేను చేసినట్టుగా 2 చెక్ బాక్స్ అన్చెక్ చేయకపోతే మీకు స్నాప్షాట్ ఉండిపోతుంది, కొన్ని బ్యాకప్స్ కూడా ఉండిపోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా రెండింటిని సెలెక్ట్ చేసేసుకొని మీరు అక్లాడ్ చేసిన తర్వాత డిలీట్ చేయాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం, విల్ వెయిట్ ఫర్ సమ్ టైం. అబ్జర్వ్ చేయండి. సార్ అది ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవునండి, అవి అప్లోడ్ చేయండి సార్. అవి అప్లోడ్ చేశాను, ఆల్రెడీ ఉన్నాయి. నేను తర్వాత ఎండింగ్లో మీకు చెప్తాను. మీకు ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఇక్కడే ఇక్కడ కాదు సార్, యాక్చువల్గా మనకి డ్రైవ్ ఉంది కదా, దానిలో పెట్టండి సార్. అంటే దీనిలో డాక్యుమెంట్ వస్తుంది మనకి, వర్డ్ ఫైల్ కానీ పీడిఎఫ్ ఫైల్ కానీ ఉంటే బాగుండేది కదా. ఇది పీడిఎఫ్ అండి, ఇది పీడిఎఫే. మీరు క్లోజ్ చేసినప్పుడు మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది చూడండి, .pdf. అది డౌన్లోడ్ చేయడానికి అవ్వట్లేదు సార్. అది మీరు క్లోజ్ చేశారా? ఎస్ సార్. క్లోజ్ చేసినప్పుడు దాని ఒకసారి దగ్గర అందులోకి ఓపెన్ వెళ్ళండి. చేయడానికి కుదురుతుంది, తర్వాత ఎలా డౌన్లోడ్ చేయాలో అవ్వట్లేదు. అలా కాదు. మీరు క్లోజ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది ఉందండి, ఇది మనకి చూడండి. ఇక్కడ నేను ఈ కాపీ చేసుకున్నాను. ఓకే, మీరు ఒకసారి ఇక్కడికి వెళ్ళేసి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ట్రై. ఇక్కడ సిడి డౌన్లోడ్స్కి వెళ్దాం. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే గిట్ క్లోన్ అంటున్నాను. గిట్ క్లోన్. ఓకే, క్లోన్ అయిపోతుంది, చూద్దాం. ఓకే రైట్, క్లోన్ అయిపోయిందండి. ఈ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది రైట్. సో నేను ఏం చేస్తాను చూడండి, డౌన్లోడ్స్కి వెళ్ళి ఇప్పుడు ఈ ఫోల్డర్ వచ్చేసింది. ఓకే, ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ పీడిఎఫ్ వచ్చేసింది. ఇది పీడిఎఫ్. దీన్ని డబుల్ క్లిక్ చేయండి, వచ్చేసింది పీడిఎఫ్. అయినా కూడా మీకు కావాలి కదా, ఇది మీకు అందులో పెట్టాలా, పెట్టేస్తాను, అందులో కూడా పెట్టేస్తాను. ఓకే డన్, అది కూడా చేసేస్తాను. ఓకే, అక్కడ కూడా అప్లోడ్ చేసి పెట్టేస్తాను నేను. ఇవాళ చేయండి ఒకసారి. ఇక్కడ కూడా ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది, 2 చోట్ల ఉంటుంది, నష్టం ఏం లేదు. అక్కడ కూడా అప్లోడ్ చేస్తాను, నో వరీస్. ఇంకేమైనా ఉన్నాయండి డౌట్స్? రైట్. స్టిల్ డిలీటింగ్, చూద్దామండి ఒక నిమిషం. సో ఈ డేటాబేస్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్.
ఒకసారి రిఫ్రెష్ చేద్దామండి. యా, స్టిల్ ఇట్ ఇస్ డిలీటింగ్. రైట్. సో క్లియర్ దీని అయిపోయిందండి. దట్స్ ఆల్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు చెప్పండి. మనం మండే కనెక్ట్ అవుదామండి. హ్యాపీ వీకెండ్. టేక్ కేర్. ఓకే సార్. రైట్. రైట్.